హాయ్ స్టూడెంట్స్. సో రీసెంట్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్లడ్స్ వల్ల ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది మనందరికీ తెలుసు. ఇంకా వర్షాలు ఇంకా పడే అవకాశం ఉందని అంటున్నారు. సో ఆస్తి నష్టమే కాకుండా చాలామందికి ఫుడ్ కూడా దొరకని పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఈ సందర్భంగా నా వైపు నుంచి నేను ఒక 20,000 రూపాయలు డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో ఆ విషయం గురించి మెన్షన్ చేశాను. ఇది కాకుండా మీ వైపు నుంచి ఇంకా డొనేషన్స్ ఎక్కువ పుల్ చేయడం కోసం నేను ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను. ఈ ఇనిషియేటివ్ ఫస్ట్ టైం కాదు, యాక్చువల్గా సెకండ్ టైం తీసుకుంటున్నాను ఇలాంటి ఇనిషియేటివ్ నేను. సో ఫస్ట్ టైం 2018 కేరళ ఫ్లడ్స్ అప్పుడు తీసుకున్నా. సో ఏంటి ఇనిషియేటివ్ అంటే, మీరు ఏదైతే అమౌంట్ డొనేట్ చేస్తారో అది మీకు పీజీ అకాడమీలో ఒక క్రెడిట్ అమౌంట్ లాగా పెట్టుకుంటాను నేను. అంటే ఇప్పుడు మీరు ఒక 3,000 రూపాయలు డొనేట్ చేశారనుకోండి, నాకు కాదు, డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ లేదా మీకు మీకు డైరెక్ట్గా ఏదైనా ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీకి ఇవ్వగలిగిన, నాకు ఇచ్చినట్టుగా ప్రూఫ్స్, వాళ్ళ దగ్గర ఫొటోసు, ఆ ఫోన్పే ట్రాన్సాక్షను, అలాంటివి ఏవైనా నాకు నమ్మకం కలిగేలాంటి ప్రూఫ్ మీరు పెట్టగలిగారు అనుకోండి, ఆ అమౌంట్ మొత్తాన్ని ఇక ఏది కాదు లాస్ట్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్. బట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అది ఎంత ఎఫెక్టివ్ యూటిలైజ్ అవుతుందో నాకు అంత నమ్మకం లేదు. ఏదైనా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే ఎన్జిఓస్కి కానీ, రిజిస్టర్డ్ ఎన్జిఓస్ అలాంటి ఎవరికైనా మీరు ఏదైతే అమౌంట్ డొనేట్ చేస్తారో అది నేను మీకు డైరెక్ట్గా డిస్కౌంట్ రూపంలో ఇచ్చేస్తాను. డిస్కౌంట్ అంటే మళ్ళీ ఇదేం బిజినెస్ టర్నోవర్ పెంచే స్కీమేం కాదు. మీరు 3,000 రూపాయలు మొబైల్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే 3,000 ప్లస్ జిఎస్టీ ఉంది కదా, ఆ జిఎస్టీ అమౌంట్ అవసరం లేదు, ఎందుకంటే మీరు నాకు పే చేయడం లేదు కదా. మీరు నాకు పే చేస్తే మళ్ళీ నాకు జిఎస్టీ పడుతుంది, అది నేను మళ్ళీ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి పే చేయాలి. సో దానికి బదులుగా ఆ 3,000 రూపాయలు మీరు డైరెక్ట్గా ఏదైనా ఎన్జిఓకి పే చేసేయండి. దానికి సంబంధించిన ఫోన్పే ట్రాన్సాక్షన్ ఐడి కనపడేలాగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. సో డైరెక్ట్గా మీకు ఆ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అంటే మీకు ఫ్రీ మొబైల్ యాక్సెస్ వచ్చేస్తుంది 3,000కే, ఇంకా 540 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు నా వైపు నుంచి. సో ఇది ఈరోజు కేవలం ఈరోజు చేసేవాళ్ళు కాదు, ఈ ఫ్లడ్ రిలేటెడ్ రీసెంట్ డేస్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి. రీసెంట్గా అంటే ఒక 1-2 డేస్ బ్యాక్ నేను డొనేషన్ చేశాను సార్, మరి నాకేమన్నా ఇస్తారా అంటే ఇస్తా మీకు కూడా. ఇప్పుడు మీరు 12,000 డొనేషన్ చేసి ఉంటే లైఫ్ టైం ఫ్రీగా ఇస్తాం మీకు. సో ఇది ఒక క్రెడిట్ లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఒకవేళ నా దగ్గర 1,000 రూపాయలు ఉంది, నేను సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి అంటే ఆ 1,000 రూపాయలు డొనేషన్ చేసేయండి. మళ్ళీ మీకు ఎప్పుడైతే రిమైనింగ్ అమౌంట్ అరేంజ్ అయిందో ఆ రోజు 2,000 ప్లస్ జిఎస్టీ పే చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఇంకొంతమంది నేను ఇప్పుడు కాదు సార్ ఫ్యూచర్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు చేసిన డొనేషన్కి విజయ్ అకాడమీ క్రెడిట్ అయితే ఉంటుంది మీకు. ఓకే, సో ఆ క్రెడిట్ ఎప్పటికీ ఉంటుంది, మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ని. ఓకే, వాట్ ఎవర్ ద అమౌంట్ మీరు డొనేట్ చేస్తున్నారో. సో ఇది డైరెక్ట్గా నేను ఈరోజు నాకు ఏదైతే రిజిస్ట్రేషన్లు అన్నీ వచ్చాయో అమౌంట్ మొత్తాన్ని నేను సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తా అని చెప్పొచ్చు. సో దాని ద్వారా ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ నేను గవర్నమెంట్కి పే చేయాలి, మీకు పే చేయాలి. ఆ అమౌంట్ వాట్ ఎవర్ యూ కెన్ పే, అది డైరెక్ట్ రిలీఫ్ ఫండ్కి వెళ్తే ఇంకా యూజ్ అవుతుంది కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు అలా పే చేస్తే మీరు కట్టిన ఫీజు నుంచి నేను డొనేషన్ చేసి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా తెచ్చుకోవచ్చు. నేను 30% సేవ్ అవుతుంది నాకు డైరెక్ట్. బట్ నేను స్టిల్ అలా వద్దంటున్నా. మీకు మీరుగా మీ చేత డొనేట్ చేపియాలి డైరెక్ట్గా అనేది నా ముఖ్య ఉద్దేశం. సో మీరు డైరెక్ట్గా బాధితుల్ని ఎవరైనా అంటే పర్టికులర్గా ఈ విజయవాడ ఈ ఏరియాస్ యాక్సెస్ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ రీచ్ అయ్యి హెల్ప్ చేయగలిగితే చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో వాట్ ఎవర్ ద డొనేషన్ దట్ యు ఆర్ మేకింగ్, సో అది ఇండైరెక్ట్గా నేను డైరెక్ట్గా చేసే డొనేషనే కాకుండా ఇండైరెక్ట్గా నేను తీసుకున్న ఇనిషియేటివ్ ద్వారా అయ్యే డొనేషన్ అయినా నాకు డెఫినెట్లీ చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ బర్డెన్ దట్ ఐ గెట్ ఐఎమ్ రెడీ టు బేర్. ఈరోజు నేనున్న ఈ పొజిషన్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి డెఫినెట్లీ చాలా రుణపడి ఉంటాను దానికి. సో వాళ్ళు లేకపోతే మనం ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు. సో 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 ఈ తెలుగు రాష్ట్రాలు కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతుగా ఏదో ఒక సాయం చేయాలని నేను ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను. సో దీన్ని ముందుకు తీసుకెళ్తారని. సో కేవలం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళే కాదండి, జనరల్గా ఎవరైనా కూడా డొనేషన్ చేసే ఇనిషియేటివ్కి ఒక మానిటరీ బెనిఫిట్ యాడ్ అయితే ఇంకొంచెం ఎక్కువ డొనేషన్ మనం పుల్ చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు అని. ఎందుకంటే మరీ లేట్ అయిపోయినా కూడా అంత యూజ్ ఉండదు. చాలా ఫ్యామిలీ సివియర్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో మీరే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి హెల్ప్ చేస్తే ఇంకా సంతోషం. ఓకే, సో ఇనిషియేటివ్ని మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ
కేవలం నా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళే కాకుండా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైనా అసలు ఏ సంబంధం లేకుండా నా క్లాసులు జస్ట్ చూసే వాళ్ళైనా కూడా మీకు వీలైనంత సహాయం అనేది చేయండి. సో మనం చేసే మంచి మనకు ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు వాటెవర్ నేను కూడా ఫీల్ అయ్యేది అదే. సో నా ద్వారా తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల నాకు కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది కదా అనేది నా ఫీలింగ్ అంతే. సో డైరెక్ట్గా నేను డబ్బులు తీసుకుని డొనేషన్ చేసి ప్రాసెస్ కంటే నాకు నిజంగా ఇబ్బంది పడ్డ వాళ్ళకు డొనేషన్ అందితేనే నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇనిషియేటివ్ మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.